నమస్కారం. చాలామంది ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూమెంట్ వచ్చేసింది. మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అదేనండి డిఆర్డీఓ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ నంబర్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. ఇది కేవలం జీతం మాత్రమే కాదు, దేశ రక్షణలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నందుకు దొరికే గౌరవం. అవును, ఈ నోటిఫికేషన్లో ఒక కీ పోస్ట్కి సెలెక్ట్ అయితే నెలకి చేతికొచ్చే శాలరీ సుమారుగా ఇంతుంటుంది. ఇంత మంచి ప్యాకేజీ ఎందుకిస్తున్నారు? ఆ పోస్ట్ల డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 5 పాయింట్స్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఈ డిఆర్డీఓ ఆపర్చునిటీ ఎందుకంత స్పెషల్? తర్వాత ఏ పోస్టులున్నాయి, వాటి శాలరీలెలా ఉన్నాయి, మరి ఎవరు అప్లై చేయొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇంకా లాస్ట్లో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సరే, మొదటగా మార్కెట్లో చాలా జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మరి దీనికే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, దీని మీద ఎందుకు ఇంత కాన్సంట్రేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న పాయింట్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి మామూలు ఉద్యోగాలు కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అది నేరుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే అవకాశం. 3 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత రేర్ అండ్ వాల్యుబుల్ ఆపర్చునిటో. సో ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి శాలరీ ప్యాకేజీలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మెయిన్గా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి. దీనికి ఏకంగా 561 వేకెన్సీలున్నాయి. పే లెవెల్ 6 ప్రకారం దాదాపు నెలకి 72,000 రూపాయల జీతం వస్తుంది. ఇక రెండవది టెక్నీషియన్ ఏ పోస్టులు. వీటికి 203 వేకెన్సీలున్నాయి. పే లెవెల్ 2 ప్రకారం దాదాపు 40,000 రూపాయల జీతం ఉంటుంది. పోస్టులు, జీతాలు చాలా బావున్నాయి కదా. మరి వీటికి అప్లై చేయాలంటే ఏం కావాలి అంటే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏజ్ లిమిట్ విషయంలో చాలా క్లారిటీ ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అదే టెక్నీషియన్ పోస్ట్కి అయితే 18 నుంచి 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. ఇక సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ డిగ్రీ కానీ లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమా కానీ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, కెమిస్ట్రీ ఇలా చాలా డిసిప్లిన్స్ వాళ్లకు ఈ అవకాశం ఉంది. మరి టెక్నీషియన్ ఏ పోస్ట్ విషయానికి వస్తే 10వ తరగతి పాస్ అయ్యి దానికి తోడు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఆటోమొబైల్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ ఇలా చాలా ట్రేడ్స్ వాళ్లకు ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. ఓకే, క్వాలిఫికేషన్స్ కూడా సెట్ అయితే ఇక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ డేట్స్, ఫీజుల వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 9, 2025న ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ అప్లై చేయడానికి ఇచ్చే టైం కేవలం 21 రోజులు మాత్రమే. అంటే డిసెంబర్ 29 లాస్ట్ డేట్. ఈ తక్కువ టైంని దృష్టిలో పెట్టుకుని ముందుగానే అన్నీ రెడీగా ఉంచుకోవడం చాలా బెటర్. ఇక ఫీజు విషయంలో చాలామందికి ఒక గుడ్ న్యూస్. మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళెవ్వరూ ఫీజు కట్టక్కర్లేదు. కేవలం జనరల్, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే ఒక 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టేశాక నెక్స్ట్ స్టెప్ సెలెక్షన్ ప్రాసెస్. అది ఎలా ఉంటుందో క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్షన్ ప్రాసెస్ 2 స్టేజుల్లో ఉంటుంది. 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే. టైర్ 1 అనేది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్లకే టైర్ 2 పెడతారు. ఫైనల్ సెలెక్షన్ అనేది టైర్ 2 మార్కుల మీదే ఆధారపడుంటుంది. టెక్నీషియన్ పోస్టుకు కూడా 2 స్టేజులు ఉంటాయి. ఫస్ట్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో పాసైన వాళ్లకు వాళ్ల ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన ప్రాక్టికల్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఒక ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. కానీ గుర్తుంచుకోవాలి, ఈ ట్రేడ్ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, దీనికి మార్కులు ఉండవు. టైర్ ఐ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే 2 పోస్టులకి 90 నిమిషాల టైం ఇస్తారు. కానీ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 120 ప్రశ్నలు కామన్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. అదే టెక్నీషియన్కి అయితే 40 ప్రశ్నలు జనరల్ టాపిక్స్ నుంచి, మిగిలిన 80 ప్రశ్నలు వాళ్ల ట్రేడ్ సబ్జెక్ట్ నుంచి వస్తాయన్నమాట. సో ఈ తేడాని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సూపర్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. అవును, సెలెక్షన్ మొత్తం కేవలం ఎగ్జామ్స్లో వచ్చిన మార్కుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే కష్టపడి చదివి ఎగ్జామ్ బాగా రాస్తే చాలు, జాబ్ వచ్చినట్టే. ఇది నిజంగా ఒక పెద్ద అడ్వాంటేజ్. డిఆర్డీఓలో ఒక సెక్యూర్, ప్రెస్టీజియస్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. సరియైన ప్లానింగ్తో, హార్డ్ వర్క్తో ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? సమాధానం అవును అయితే ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఆల్ ద బెస్ట్.